సెన్సార్కి దొరకకుండా డైలాగులు చెప్పడం అనేది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు అనుకుంటా ఇలాగా. అదే బాగా చదివేసుకుని జాబ్లో సెటిల్ అవ్వాలి అని ఆ మధ్యలో ఉండే టైం బ్యాచ్ ఉంటారు, ఒక బ్యాచ్ ఉంటారు. స్వాగ్ సంబంధించి చాలా ఎక్స్పెక్ట్ చేశారు శ్రీ విష్ణు గారు. అనుకుంత ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఒక టాపిక్. పెద్ద పెద్ద రికార్డ్ కలెక్షన్లు వచ్చేసినా కూడా సాటిస్ఫాక్షన్ రాదేమో. మీరు వెన్నెల కిషోర్ గారు సెట్లో ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? నేను నిజంగా వచ్చే వరకు షూటింగ్ భయపడ్డాను. ఆయన ప్రూవ్డ్, ఎంత ప్రూవ్డ్ అంటే ఆయన కనిపిస్తేనే నవ్వుతూ వస్తారు, అంత ప్రూవ్డ్. వాళ్ళని పెట్టారు అరవింద్ గారిని ఇమిటేట్ చేయడం. చూడండి, వాంటెడ్లీ చేసింది సాయి పల్లవి గారిది చేసాం, కానీ అందరూ అరవింద్ గారికి లింక్ చేస్తారు. మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుద్ది. అరవింద్ గారికి ఫోన్లు వస్తున్నాయి అన్నారు, మెసేజ్లు వస్తున్నాయి అన్నారు. ఏంటి డ్యాన్స్ చేసావు, డ్యాన్స్ ఈ డ్యాన్స్ అంటున్నారు ఏంటి అని ఆయన అనుకున్నారంట. అన్నన్ని కోట్లు పెట్టి బడ్జెట్ తీసే అంత మార్కెట్ నాకు లేదు. సో నేను ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం వేస్ట్. ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు శ్రీ విష్ణు గారు ఉన్నారు. సింగిల్ May 9th రాబోతుంది. ట్రైలర్ చూసారు కదా, ఎంత ఫన్ రైడ్గా ఉందో. సినిమా కూడా అదే కాన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉంది. విష్ణు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ముందు ట్రైలర్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మాకైతే బీభత్సంగా ఎంజాయ్ చేశారు అందరూ. సూపర్ సూపర్ సూపర్, చాలా మంచి రెస్పాన్స్. అంటే కాన్వర్జేషన్ డైలాగ్ ఉన్న కామెడీ సినిమాలకి ఏంటంటే సీన్ అంతా చూస్తే నవ్వు వస్తుంది. ట్రైలర్గా చేసినప్పుడు అంటే మనకు మెయిన్ కథ బేస్ చేసుకున్న సినిమాకి అయితే స్కోప్ ఉంటుంది. ట్రైలర్ ఏదోలాగా మనం అద్భుతంగా క్రియేట్ చేయొచ్చు. బట్ ఎంటర్టైనర్కి ట్రైలర్ చేయడం కొంచెం కష్టం. బట్ సరే, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఉండేలాగా అపీర్ అయితే చాలు ఆడియన్స్కి, ఇంకా సినిమాకి వచ్చిన తర్వాత అన్నట్టు అనుకున్నాం మేము. బట్ ఆ టైమింగ్ బాగా క్యాచ్ చేశారు ఆడియన్స్. చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ. ఈ తక్కువ టైంలో ఎక్కువ అనుకున్నంత రీచ్ అయింది అనుకుంటున్నారా మీరు? గట్టిగా 100% అయింది. 10-15 days ముందు ట్రైలర్ వేద్దాం అనేది మెంటల్గానే ఫిక్స్ అయ్యామండి. సినిమాలు కూడా పెద్ద కాంపిటీషన్ లేదు మనకి. మెయిన్ మన హిట్ 3 నాని గారిది ఆ ఫీవర్ ఉంటుంది రిలీజ్ అయ్యే వరకు. దాని తర్వాతే ఈ ప్రమోషన్ యాక్టివిటీ మొదలెడదాం ముందు నుంచి ప్లాన్ చేసింది. ఓకే, దాని ప్రకారమే. ముందు నుంచి ప్లాన్ చేసింది డేట్ అనేది. 100%. ఎవరు? అరవింద్ గారా? అరవింద్ గారు. డేట్ గురించి కూడా ఒక వీడియో చేసినట్టున్నారు ప్రమోషన్ కోసం. డేట్ మీద చేసామా? డేట్ గురించి కూడా వాడారు కదా, చేస్తున్నట్టున్నామండి. డేట్ ఎప్పుడు అడుగుదాం. చేసాం. అవును. ప్రమోషన్స్ బాగుంది. ప్రమోషన్స్ కూడా. ఇంకోటిసారి మనకి ఇక్కడ సింగిల్ థీమ్ తీసుకున్నారు, ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్ చూస్తేనేమో మన తమిళ డైరెక్టర్ తీసుకున్నారు, కార్తిక్ గారు, కార్తిక్ రాజు. ఆయన స్పెల్లింగ్ కూడా ఇది వెరీ CW చేసినట్టు. అవునవును. లేదు, ఆయన పేరే అది ఫస్ట్ నుంచి. అందరూ ఏదో యాస్ట్రాలజీ, న్యూమరాలజీ అలా కాదంట ఆయనది. నాకు పరిచయం అయినప్పటి నుంచి అయితే అదే. అంతేనా? ఓకే. కాదు, ఇది ఫుల్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండే వాళ్ళకి ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయాలంటే ఒక కమాండ్ ఉంటుంది, డీల్ చేయగలరు. బట్ లాంగ్వేజ్ మీద అంత కమాండ్ లేని వ్యక్తి మీరు ఇంప్రూవ్ చేసిన మన కిషోర్ గారు స్పాట్లో. లేదు, మాకు డైలాగ్ కూడా మన భాను, మా సామజాకి చేసిన ఆయనే భాను నందు గారులే చేసి ఇచ్చేసారా? ఇప్పుడు దాన్ని మాకు ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము అంటే తెలుగు మన నేటివిటీకి తీసుకురావడానికి మాకు చాలా ఈజీ అయిపోయింది. ఓకే, సూపర్ సార్. ఎట్లా వచ్చింది సార్ ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి? మీరు చూస్ చేసుకొని వెళ్ళారా? డైరెక్టర్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా, లేకపోతే నేను ప్రొడక్షన్ హౌసా? ఈ కథ నేను చూస్ చేసుకున్న 1.5 year నా దగ్గరే ఉందండి. సామాజ వర్గంన ఇది రెండట్లు ఏది చేద్దాం అన్న టైంలో ముందు నేను ఇది చేద్దామనే అనుకునేవాడిని. ఓకే. బట్ ఆయన తమిళ ఆయన అయ్యేసరికి మనకి నా దగ్గర ఉన్న ప్రొడ్యూసర్స్కి తమిళ్ మీద అంత అవగాహన లేక మొహమాటానికి అంటే తమిళ్ ఈ డౌట్లు అదే మీరు ఇప్పుడు ఏదైతే ఇందాక అడిగారో ఇది అడిగేవారు. సో దానివల్ల ఆ డిలే వల్ల నాకు ఈ లోపు సామజవర్గమైన సెటప్ అంతా అనిల్ గారు, రాజా గారు వీళ్ళందరిది రెడీగా ఉంది కాబట్టి సెటప్ ఫాస్ట్గా కూడా అయిపోయేలా అనిపిస్తుంది. మంచి స్పీడ్గానే చేసేసి ఇలా ఉన్నారు వీళ్ళు అని చెప్పి ఫట్మన్ అది స్టార్ట్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ఎండ్కి వచ్చే టైంకి అనుకోకుండా ఈయన నాకు చెప్పలేదు, అరవింద్ గారికి నరేషన్ ఇచ్చారు. మధ్యలో మన భాను ప్రతాప్ గారు అని మన ఈ సినిమా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, భాను గారు త్రూ అరవింద్ గారికి అనుకోకుండా చెప్పటం
ఆయనకి కథ విపరీతంగా, ఆయన తమిళ్ బాగొచ్చు కదా, అవును. విపరీతంగా నచ్చింది ఆయనకి. నన్ను అనుకుంటున్నారు అని వెంటనే ఈరోజు మార్నింగ్ విన్నారు, సాయంత్రం పిలిచి పట్మన్ ఓకే చేసేసి అంత ఫాస్ట్గా ఎంత డిలే అయిందో మాకు, మా ఇద్దరి మధ్యన వెయిటింగ్ ఉన్నారు కదా పాప ఆయన కూడా. అలాంటిది ఒక పొద్దున్న మొదలైతే సాయంత్రం కల్లా ప్రాజెక్టు అది గీతా ఆర్ట్స్లో పడింది. అందుకే ఆగిందేమో అన్ని రోజులు పాప. ఆఫ్ కోర్స్ సో మంచి ప్లాట్ఫామ్ కోసం అంతే కరెక్ట్ టైంకి. ఓకే. అయితే ఈ డైలాగుల విషయానికి వచ్చేసరికి చాలా కూడా సోషల్ మీడియా స్టఫ్ మొత్తం తీసుకున్నారు, స్టఫ్ మొత్తం తీసుకుని డైలాగులు రాస్తున్నారు. దాంట్లో లేడీస్ కాక్రోచ్ లాంటివి అన్నీ పడినాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? అంటే మీ మిస్సెస్ రియాక్షన్ ఏంటి? సినిమా కిందే బయట వాళ్ళు అందరూ చూస్తారు అలా అని నేను అన్ను, కొంతమంది ఉంటారు, బట్ సినిమా వాళ్ళం కాబట్టి వాళ్ళు కూడా సినిమా కిందే చూస్తారు. ఓకే. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మన్మధుడు సినిమాలో డైలాగ్ అండి ఇది. అవును. మా మన్మధుడిలో సరదాగా నాగార్జున గారు చిన్న చమక్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ టైంకి నాకు తెలీదు, కాక్రోచ్ అన్నారేంటి, ఓహో ఇలా అనొచ్చు నాకు తెలియదు కదా, అప్పుడు నాకు అంత ఇది ఉంటుంది కదా. ఆ డైలాగ్ గుర్తుంది నాకు. బట్ తర్వాత కాక్రోచ్ గురించి తెలుసుకున్న తర్వాత ఓకే దాని బ్యాక్ స్టోరీ ఇదా అంటే స్ట్రాంగెస్ట్ అంటే అణుబాంబు పేల్చిన చోట కూడా ఏదన్నా తాకలాలు మిగిలినాయి అంటే కాక్రోచ్ బతికినాయి ఏంటి, అంత సర్వనాశనం అయిపోయిన తర్వాత ఓహో అంత స్ట్రాంగ్గా, ఓకే రైట్ మూమెంట్లో వాడితే పర్ఫెక్ట్ అన్నట్టు అనుకున్నాం. ఆ డిస్కషన్లోనే కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారు ఆ టైంకి అది చెప్పటం కరెక్ట్ సింక్ అయింది. ఆ టైంకి అది వాడాం. అది సినిమాలో లేదులేండి, లేదా సినిమాలో లేదు, ట్రైలర్ వరకు. అవునా? ఓకే ఓకే. ఏమన్నా వచ్చినాయి అభ్యంతరాలు దానికి? చచ్చా ఇప్పుడు నాకు తెలిసి మా ట్రైలర్లో ఉన్నవే కొంచెం చెప్పాలంటే వీకెస్ట్ ఫన్ పార్ట్. తక్కువ ఉందా? అయితే సినిమా ఇంకా ఏ రోజు సినిమా డైలాగులు అయితే అదిరిపోతాయి. ఓకే. ఫుల్ టార్గెట్ చేసినట్టున్నారు యూత్ అంటే యూత్ ఫ్యామిలీస్. అంటే సెపరేట్గా అలా ప్లాన్ చేసింది ఏం కాదండి. మనకు ఇప్పుడు చూస్తుంటే బయట జనరేషన్ లవ్లు ఒక 10 ఏళ్ళ క్రితం మన సినిమాల్లో చూపించిన లవ్ స్టోరీలు కొంచెం దగ్గరగా ఉండి ఇప్పుడు అలా లేవు, అంత ప్యూర్గా లేవు. అసలు ప్యూర్ వద్దులేండి అసలు అంటే రేర్ ఉన్నాయి ఇప్పుడు, లేవంటే మళ్ళీ అది వేరేగా ఉంటుంది. ఇదివరకట్లా లేవు, ఇదివరకట్లా రకరకాలుగా ఉందండి. ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ వచ్చిన తర్వాత ఈ బాయ్ బెస్టీలు అంటున్నారు, మీరు వింటూనే ఉంటారు. ఆ కాన్వర్జేషన్లు అలాంటి వర్డ్స్ అవన్నీ ఎక్కువ పెట్టాం, ఎందుకంటే వాళ్ళు కూడా కనెక్ట్ అవటానికి. మా 90s మైండ్ సెట్ ఎలా ఉంది, ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందని యంగ్ బ్యాచ్ అంతా హీరోయిన్లతో కనెక్ట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందన్నట్టు. మేము పెద్దవాళ్ళం కాబట్టి మా ఇద్దరు మైండ్ సెట్లు ఎలా ఉన్నాయి, పాతకాలం మైండ్ సెట్లు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు జనరేషన్కి మేము తింగరోళ్ళ కనిపిస్తాం. ఒక ఇద్దరు తింగరోళ్ళు అంటే శుభ్ర ఉద్యోగం చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు జనరేషన్ గ్యాప్ అన్నట్టు మనం ఎలా చూస్తాం, మన పెద్దవాళ్ళు మన ఎలా చూస్తారు, ఇదివరకు ఎలా చూసేవారు, వీళ్ళకి ఏం తెలియదు మీరు అన్నీ అలా అంటారు కదా. అలాగే మనం ఇప్పుడు ఆ బ్యాచ్ని చూస్తున్నాం కదా, ఆడియన్స్ మమ్మల్ని అలా అనుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేస్తారు. మన ఆడియన్స్కి ఎలాగా మేము ఇదే కాబట్టి ఓహో ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే దాని మీద వెళ్ళలేదు మనం, ఓహో ఇలా ఉంటున్నారు ఈ మధ్యన అంటే లవ్ అంటే ఇంత ఫాస్ట్, బ్రేకప్ అన్న కూడా ఇదివరకు మనం బ్రేకప్ చెప్పిన తర్వాత సినిమా అంతా పోరాడి హీరో ఏడుపు సాంగ్లు అవి వేసి దొల్లి క్లైమాక్స్ కలిపేవాళ్ళం. ఇదివరకు అది అంత లవ్లో కూడా అంత ఇది ఉండేది, అది ఇష్టపడేవాళ్ళం. ఇప్పుడు అంత ఓపికలు అంత ఎమోషన్ ఫీల్ అవ్వడం థియేటర్కి పెద్దగా అంటే ఇలాంటి ఎంటర్టైనర్లకు రారేమో అని నా ఉద్దేశం. అందుకే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కింద చేద్దాం. ఎమోషన్ ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ కూడా ఆడియన్స్కి సరదాగానే రావాలి, నవ్వే రావాలన్నట్టు డిజైన్ చేసుకో. సెన్సార్కి దొరకకుండా డైలాగులు చెప్పడం అనేది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు అనుకుంటా ఇలాగా. మరి ఏమో సెన్సార్కి దొరకకుండా డైలాగులు సగం డైలాగ్ చెప్పి సగం డైలాగ్ మింగేయడం, ఆడియన్స్కి కనెక్ట్ అయిపోవడం, అది కనెక్ట్ అవుతుంది. అవును అంటే థియేటర్ పెద్ద స్క్రీన్కి వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వదులేండి. అలాగా ఓటీటీలో ఈ కొంచెం స్లో మోషన్లో చూసి దీంట్లో చూసి నా లిప్ సింక్కి ఉంటారు కదా కొంతమంది పాపం, బాగా చదివేసుకుని జాబ్లో సెటిల్ అవ్వాలి అనే ఆ మధ్యలో ఉండే ఒక బ్యాచ్ ఉంటారు. వాళ్ళందరి కోసమే నేను ఇది సెపరేట్గా కంటిన్యూ కూడా చేస్తున్నాను. ఓకే. వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఛాలెంజ్, ఒక సినిమాని బాగా క్లోజ్గా చూడొచ్చు వాళ్ళు కూడా. ఓకే.
సూపర్ అండి. అయితే ఈ మీమ్ స్టఫ్ పట్టుకొని వెళ్ళాలి, లేకపోతే ఒక సినిమాలో వర్కౌట్ అయింది కాబట్టి ఇంకో సినిమాలో వర్కౌట్ అవుతుంది, లేకపోతే జనరేషన్ నడుస్తుంది, ఇలా థాట్స్లో వెళ్తుంటారా, లేకపోతే స్టోరీలు మీ దగ్గర రావడం అలాంటివి వస్తాయి? లేదు లేదు లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతుంటాయి? అంటే మనం ఎంటర్టైన్మెంట్ అండి, ఎవ్రీ దీనికి ఇప్పుడు మనం ఇందాక జనరేషన్ గురించి ఎలా మాట్లాడుకుంటూ వచ్చాము, మారిపోతూ వస్తుంది. ఇదివరకు మనం ఏదన్నా చూసామంటే ఒక సినిమా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంధ్యాల గారిది వాళ్ళు తీసుకున్నామంటే ఒక క్యారెక్టర్ నుంచి నెమ్మదిగా క్యారెక్టర్ అర్థమయ్యేలా చేసి ఆడికి క్యారెక్టరైజేషన్ పెట్టి స్లోగా తీసుకొచ్చి ఈ క్యారెక్టర్ని ఈ రెండో క్యారెక్టర్ని కూడా అలా డిజైన్ చేసి కలిపితే ఒక చిన్న నవ్వు వచ్చేది. అక్కడి నుంచి వీళ్ళు చేసేదాన్ని బట్టి ఒక 2-3 నిమిషాలకి సీన్ పూర్తయ్యేటానికి పట్మని పేలేదు. ఇదివరకు కామెడీ అలా ఉండేది. స్లోగా త్రివిక్రమ్ గారు వాళ్ళు వచ్చేసరికి డైలాగుల కామెడీ, పంచులు వేయటం అనేది ఒక ట్రెండ్. అలా ట్రెండ్లు మారుతా వచ్చిందండి కామెడీ కూడా. ఇప్పుడు మీమ్ కామెడీ ఏమైపోయిందంటే, మీమ్ అండి రీల్ కామెడీ ఒక 10-15 సెకండ్లో మనం నవ్వేస్తున్నాం. అయ్యో ఎవడో ఏంటో ఏం తెలియదు మనకి, అంటే అంత ఫాస్ట్ ఉంది, దానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. సో ఎక్కువసేపు ఇప్పుడు కామెడీకి కూడా వెయిట్ చేసే ఓపిక లేదు జనాలకి, ఈ యంగ్ బ్యాచ్. దీన్ని మనం కంపల్సరీ క్యాచ్ చేయాలి అంటే ఫన్ కూడా చాలా ఫాస్ట్ ఉండాలి. ఫాస్ట్ ఉండాలంటే ప్రతిసారి కుదరదు. మనకి ఛాన్స్ వచ్చినప్పుడు దాంతో కనెక్ట్ చేసామంటే మాత్రం ఒక 2 మినిట్స్ వరకు కూడా ఆ ఫన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, ఈజీగా రిజిస్టర్ అవుతుంది చూసే వాళ్ళకి కూడా. సో అంతకు యూజ్ చేయటం తప్పితే అది క్యారెక్టర్ అదైతే. ఇప్పుడు నేను స్వాగ్ చేశాను. అవును, స్వాగ్లో నేను చేసింది సింగాగాడి క్యారెక్టర్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్. సో వాడు మీములు ఇవే ఉంటాయి కాబట్టి వాడాం, అదే బాగా ఇదైంది. ఓం భీమ్ బుష్ కూడా ఆ స్టైల్ ట్రై చేశాను కానీ దేంట్లో ఇవి వాడలేదు. బట్ అల్టిమేట్గా మనం చేసింది నవ్వుతున్నారు కాబట్టి గుడ్. అది దాంట్లోనే జాగ్రత్తగా మరీ బోర్ కొట్టేయకుండా, బోర్ కొట్టే టైంకి మళ్ళీ ఇంకో కొత్త ఏదో ట్రెండ్ మొదలవుతుంది. ఓకే, ఎట్లా ఇప్పుడు మనకి ఇది స్వాగ్ టాపిక్ వచ్చింది కాబట్టి, స్వాగ్ సంబంధించి చాలా ఎక్స్పెక్ట్ చేశారు శ్రీ విష్ణు గారు, అనుకుంత ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఒక టాపిక్. మీరు ఎలా ఉన్నారు ఆ సినిమా రిజల్ట్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? నేను స్వాగ్ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, ఫస్ట్ అనుకున్నది కూడా 5 క్యారెక్టర్లు చేస్తున్నా ఫస్ట్ టైం. ఒక్క క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు మిస్ అవుతాయి. ఇప్పుడు ట్రిపుల్ యాక్షన్ సినిమాలు మనం చూసాం అనుకోండి, ఒకటిది అదిరిపోద్ది మనకి. మన ఫేవరెట్ హీరో సినిమాలు ఏమైనా ట్రిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్లు చేసినప్పుడు 2 అదిరిపోవు, రేర్ కేస్, వెరీ రేర్. ఇప్పుడు బాహుబలి 2 అదిరిపోతాయి. మరి మన ఎన్టీఆర్ గారి జైలు అవకాశం చూసామంటే పెద్ద జై క్యారెక్టర్ అదిరిపోద్ది. మిగతా కూడా బాగుంటాయి కానీ మనకి ఇది ఎక్కువ ఫేవర్ ఉంటుంది. అలా డబుల్ యాక్షన్లో ట్రిపుల్ యాక్షన్లో చేసినప్పుడు 1-2 క్యారెక్టర్లు హైలైట్ అవుతాయి, ఇంకొకటి ముగ్గురు ఒకళ్ళే కానీ డౌన్ అవుద్ది, ఆబ్వియస్లీ అవుద్ది. నేను దీన్ని ఏమనుకున్నానంటే, నాకు పోటీ ఫస్ట్ టైం కాంపిటీషన్ కింద దీని కింద ఎప్పుడు ఏ సినిమా చేయనండి. నాకు పోటీ ఈ 5 క్యారెక్టర్లకు పోటీ, ఎవడు ఫస్ట్ వస్తాడా అన్నట్టు అనుకునేవాడు నేను. ఇదే నా కాంపిటీషన్. నా సినిమా అంతా చేసేటప్పుడు ఇదే, ఒకటి చేసినట్టు ఇంకొకటి చేయకూడదు, అన్నీ నేనే. ఎవడు ఫస్ట్ వస్తాడు, వీళ్ళు 5 ఎవడు టాప్ స్కోర్ చేస్తాడు అనేది. నాకు 5 అద్భుతమైన పేరు వచ్చింది. అంటే యాక్టింగ్ పరంగా అయితే అది నిజంగా పెద్ద రికార్డు కలెక్షన్లు వచ్చేసినా కూడా సాటిస్ఫాక్షన్ రాదేమో, అంత పేరు వచ్చింది. ఫస్ట్ నేను ఎక్కువ ఎదురు చూసేది పేరు కోసమే కాబట్టి అది ఫుల్ఫిల్ అయిపోయింది. సినిమా ఆ కన్ఫ్యూజన్ అనేది చూసినప్పుడు ఉంటుంది అనేది మేము అది అనుకున్నాం. బట్ ఆ కన్ఫ్యూజన్ని మేము ముందే సినిమా రిలీజ్కి ముందే ప్రిపేర్ చేయవలసింది. ఇలాంటివి కదా, లేకపోతే ఇలా వెళ్ళబోతుంది అనేది ప్రిపేర్ చేయవలసింది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్త కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో తెలుగులో వచ్చేసేసరికి కొంచెం రెగ్యులర్ ఆడియన్స్, దట్టు నా ముందు సామజవర్గంలో ఓం భీమ్ బుష్ ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చి జనాలకి అదే ఉంటుంది అనుకుని వచ్చేసారు. బేసిక్గా దానికంటే ఎక్కువ మనం కథకు ప్రాధాన్యత ఇస్తూ ఆ స్క్రీన్ ప్లేకి ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళాం కాబట్టి అంత ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి కొంతమంది డిసప్పాయింట్ అయినమాట వాస్తవమే. అంతేనండి, అది షూర్ షాట్. ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఓటీటీకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అద్భుతం అన్నారు. ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత డెఫినెట్గా, అంటే ఆ రోజుల్లో ఎలాంటి సినిమా చేశారా, లేకపోతే 4-5 చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే మనది వస్తుంది ఒకటి కింద, అది చూస్తారు నెక్స్ట్ జనరేషన్. ఆ రోజుల్లోనే
వీళ్ళు ఇలా చేశారా అని అనుకుంటారు, వాడికి సినిమాలు ఇంట్రెస్ట్ ఉండి సినిమాల్లోకి రావచ్చు, వీడు అప్పుడే ముసలోడి కింద చేసాడంటే అప్పుడు ముసలోళ్ళు అవుతాం కదా 10-15 ఏళ్ళకి, ఈ పాత్రకి నాకు ఇవ్వచ్చు, అలా ఒక కెరీర్ కింద చూస్తే దాన్ని అన్ని ఏజ్ క్యారెక్టర్లో చేశాను కాబట్టి నాకు అన్ని క్యారెక్టర్లు మెప్పించాను కాబట్టి ఫ్యూచర్లో కూడా ముసలోడిని అయినా కూడా నా క్యారెక్టర్లు ఇస్తారనే బలాన్ని అయితే ఇచ్చింది స్వాగ్. ఓకే, ఆర్టిస్ట్గా మీరు మీ మీనింగ్ ఆర్టిస్ట్గా సంతృప్తి ఇచ్చిందని మీకు అన్నారు పూర్తిగా నటుడిగా. యా, వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే మీతో పాటు వెన్నెల కిషోర్ క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంది, ఇద్దరిది టైమింగ్ అదిరిపోయింది. మీదొక టైమింగ్, ఆయనది ఒక టైమింగ్, బట్ రెండు మ్యాచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మీరు వెన్నెల కిషోర్ గారు సెట్లో ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? నేను ఎక్కువ పక్కన ఇంకొక యాక్టర్తో ఫన్ చేసే యాక్టర్లతో కానీ లేకపోతే పెద్ద క్యాస్టింగ్తో తక్కువ చేశాను నేను సినిమాలు. అలా ఎప్పుడు చేయలే. మ్యాక్సిమం నేను ఉంటాను, ఏదో కొత్త పాయింట్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది, అలా ఫ్లోలో వెళ్ళిపోయే కామెడీ చేయడం తప్పితే సెపరేట్గా కిషోర్ గారి లాగో లేకపోతే ఎవరినైనా పెట్టి నేను చేయలే. సామజలో చేసాం కానీ ఆయన్ని చాలా తక్కువ, నాకు ఆయన కూడా తక్కువే కాంబినేషన్, ఒక హాఫ్ డే చేసాం అంతే. సో నాకు సింక్ అంటే హలో అంటే వస్తారు వెళ్ళిపోతారు. సో దీనికి ఫస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక 5 days స్కెడ్యూల్ వేసుకున్నామండి. 5 days స్కెడ్యూల్లో మా ఫస్ట్ డేకే మాకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. 2 days 3 daysకి ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన క్లారిటీ వచ్చింది, నాదేంటో నా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ 5 days అయిన తర్వాత కట్ కూడా చూసుకున్న తర్వాత ఓకే మన టైమింగ్ ఇలా ఉంది అనుకున్నాం. సెకండ్ స్కెడ్యూల్ నుంచి మొదలండి ఇప్పుడు దాకా మా కాంబినేషన్ అద్భుతం అనమాట. రాకెట్లో వెళ్ళిపోయింది. అంత టైమింగ్ నేను నిజంగా వచ్చే వరకు షూటింగ్ భయపడ్డాను, ఎందుకంటే అంత టైమింగ్ ఉన్న వాళ్ళు మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. దట్టు కామెడీ టైమింగ్ మ్యాచ్ అంత ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన ప్రూవ్డ్. ఎంత ప్రూవ్డ్ అంటే ఆయన కనిపిస్తేనే నవ్వుతూ వస్తారు, అంత ప్రూవ్డ్ ఏది కామెడీలో. సో ఇప్పుడు ఆయనతో నేను చేసినప్పుడు కంపల్సరీ ఎక్కడో దొరుకుతాం. బట్ ఈ సినిమాకి చాలా మంచిగా కుదిరింది. మా ఇద్దరు కాంబినేషన్ గురించి ప్రేక్షకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏంటి సినిమా ఎంత పెద్ద ఏంటి అనేది పక్కన పెడితే మా కాంబినేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ముందు కూడా. అవునా? ఇప్పుడు హీరోయిన్లు ఎదురు చూస్తారు కదా, అలా మా ఇద్దరు చూస్తారు. మీ ఇద్దరం హీరోలు అండి సినిమాలో, నేను కిషోర్ గారు ఈక్వల్గానే ఉంటాం, ఇద్దరు హీరోల సినిమా ఇది. అవునా? మీరు ఈక్వల్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఈక్వల్. ఓకే, మంచి స్టేట్మెంట్ ఇది. ఓకే, ఇంకొకటి హీరోయిన్ల విషయం టాపిక్ వచ్చింది కాబట్టి హీరోయిన్లో ఇప్పుడు కేతికా శర్మ గారి క్యారెక్టర్ ఏంటి, ఇంకొక అమ్మాయి ఉంది మన కేతికా కొంచెం స్ట్రాంగ్ మిలీనియం గర్ల్, ఇవాన్ అది వచ్చి జెన్జీ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయి. తను కూడా ఇండిపెండెంట్ ఈ ఈవెంట్ ప్రోగ్రాంలు చేసే ఇదనమాట. ఇద్దరు చదువుకున్న వాళ్ళే, సిటీ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు, స్ట్రాంగ్, ఒకళ్ళు బాగా స్ట్రాంగ్, ఒకళ్ళు ఎమోషనల్. ఓకే, ఈ సినిమాలో ఏమైనా పెట్టారా కేతికా శర్మ గారు ఇలా ప్లాన్ చేసి ఏమన్నా సాంగ్స్ ఏమన్నా? లేదు సాంగ్స్ లేవు. అంటే నా సినిమాలో బేసిక్గా హీరోయిన్లు సాంగ్లు అయ్యి అంటే తక్కువే. ఈ సినిమాలో పెడదాం అని అనుకున్నారు, మొత్తం అందరం అనుకున్నారు, కానీ నాకే ఈ ఎంటర్టైనర్ని ఫ్లో డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అనిపించే లాస్ట్ మినిట్లో వద్దనుకుని అనుకున్నాం. నార్మల్ మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి తప్పితే కానీ డ్యాన్సులు గేమ్స్లు. ఓకే, ఇంకా డ్యాన్సులు నాయే కిషోర్ గారి ఉంటాయి. ఓకే, ఈవినింగ్ టైమ్స్ మా డ్యాన్సులు చూశారు కదా, అరవింద్ గారిది వెయ్యి డ్యాన్సులు ఆయన కావాలని పెట్టారు అరవింద్ గారిని ఇమిటేట్ చేయడం. చూడండి, వాంటెడ్లీ చేసింది సాయి పల్లవ్ గారిది చేసాం, కానీ అందరూ అరవింద్ గారికి లింక్ చేస్తారు. మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుద్ది. నిజంగా మీరు చూస్తే ఆ వీడియో సాయి పల్లవ్ గారు ఉంటారు, అందరూ అరవింద్ గారినే అన్నారు. అంటే ఏది హీట్ చేయొచ్చో ఆ హీట్ టాపిక్ మీదే ఎక్కువ ఒపీనియన్స్ వస్తాయి. అది బయటకు వచ్చే వరకు మనకే తెలియదు, అది మనం అనుకోం. అవును, బట్ అరవింద్ గారికి ఫోన్లు వస్తున్నాయి అన్నారు, మెసేజ్లు వస్తున్నాయి అన్నారు, ఏంటి డ్యాన్స్ చేసావు, ఈ డ్యాన్స్ అంటున్నారు ఏంటి అని ఆయన అనుకున్నారంట. తర్వాత తెలిసిందండి ఈవినింగ్, అప్పుడు అందరూ ఉన్నప్పుడు నాది పెట్టారు. అంటే అరవింద్ గారికి ఉన్నంత కామెడీ టైమింగు, సెన్సు, స్పాట్ డైలాగులు నేను అలా ఉంటారని అనుకోలేదు ముందు. ఆయన కొంచెం బయట మనం టీవీలో వాటిల్లో చూస్తూ ఉంటాం కదా, కొంచెం సీరియస్ ఏమో, అదే నార్మల్గా ఉంటారేమో అనుకున్నాను, కానీ చాలా సూపర్ స్పాంటేనియస్ ఆయన కూడా. అసలు ఫుల్ అసలు అదే యాక్సెప్ట్ చేయటం, అది తీసుకోవటం అంతా సరదా. వెరీ. చూసారా సినిమా ఆయన? చాలాసార్లు చూసారు. అవునా? ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారు? చాలాసార్లు. అదిరిపోయింది, ఒకటే మాట, అదిరిపోయింది. మీ ఇద్దరు అంటే ఆయన ఫస్ట్ స్కెడ్యూల్ వర్క్ చూసే
ఫిక్స్ అయ్యారు, మీ టైమింగ్ ఇదేదో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ అని చెప్పి ఫస్ట్ స్కెడ్యూల్ చూసి చెప్తారు. ఓకే. ఫస్ట్ స్కెడ్యూల్కే టైమింగ్ అంటే నాది మనం ఏమనుకుంటాం, మనది మొత్తం అయ్యే వరకు మనకే తెలియదు కదా. ఓకే, ఈ క్యారెక్టర్లు నచ్చుతున్నాయి అనమాట ఈయన, కానీ ఫస్ట్ స్ట్రాంగ్గా మాకు ఒక చిన్న కిక్ వచ్చింది. సెకండ్ స్కెడ్యూల్ నుంచి ఇంకా అలా ఓకే, అల్టిమేట్ ఫుల్ ఫ్రీడమ్, ఫుల్. ఎస్. ఓకే, ఇంకా బేసిక్గా మీరు ఫస్ట్ నుంచి క్రికెటర్ కదా, ఏంటి ఆ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ సినిమా చేశారు క్రికెటర్గా ఒక రోల్, అప్పట్లో ఉండేవాడు. ఇంక లాస్ట్ అండి ఆ సినిమాతో ఇంక మళ్ళీ బయట కూడా ఆడటం ఆపేసాం. అవునా? అంటే ఇంజూర్స్ అయ్యాం, ఆ ఇంజూర్లు ఎక్కువ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా ఆ సినిమా టైంలో అయినా ఇంజూరీస్ ముందు నుంచి ఉన్నవన్నీ ఆ సినిమా టైంకి వచ్చేసరికి నెమ్మదిగా ఒక్కోటి బయటికి రావటం. నేను లెఫ్టీని, అందులో మెయిన్ ఇది ఈ పార్ట్ గ్యాంగ్లియన్ వచ్చింది. ఇది ఇంక లేనప్పుడు బౌలింగ్ లెఫ్ట్, సో బ్యాట్ పట్టుకున్నా ఏది చేయలేకపోతున్నాం. సో రిస్క్ అవుతుంది. ఇప్పుడు అది కాదు కదా మన కెరీర్. అవునవును. ఇంకా చూస్తా సాటిస్ఫై అవటం. ఎంజాయ్ చేస్తున్నారు, ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫాలో అవుతారు. అయితే టైం దొరుకుతుందా మీకు? ఎంత టైం దొరికితే అంత టైంలో చూస్తా, లేకపోతే కంపల్సరీ స్కోర్ ఫాలో అవుతా ఉంటాం. కొంతమంది ఒక క్వశ్చన్ అండి, కొంతమంది హీరోలు సైమల్టేనియస్గా 2-3 ప్రాజెక్టులు చేస్తుంటారు. కొంతమంది ఏమో సెలెక్ట్గా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూడ్లోకి వెళ్దాం. మీరు ఏ టైప్? సైమల్టేనియస్ నడిచినా ఓకేనా? సైమల్టేనియస్ కూడా నేను చేసేయగలుగుతానండి, చేశాను కూడా చాలా. ఇప్పుడు నేను స్వాగ్ చేస్తున్నప్పుడు సామజా చేశాను, ఓం బింబుష్ చేశాను. ఓకే, స్వాగ్ చేస్తూనే సైమల్టేనియస్. ఇప్పుడు నేను సింగిల్ చేస్తూ ఇంకో థ్రిల్లర్ చేస్తున్నాను. ఓకే. సో పర్లా, అంటే మనకు క్లారిటీ ఉన్న నాకైతే ఓకే. నాకు అంటే మరీ కొన్ని సినిమాలు ఉంటాయి, వాటికి టైం ఇవ్వాలి, వాటితో ఏది పెట్టకూడదు. అలాంటి సినిమాలు వేరు. ఎంటర్టైనర్లు ఇలాంటివి అంటే పర్లేదు, నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా. ఓకే. ఒకటి అల్లూరి తర్వాత మళ్ళీ యాక్షన్ సినిమాలు చేయకూడదు అని ఏమన్నా ఫిక్స్ అయ్యారా, లేకపోతే వస్తే చేస్తారా? యాక్షన్ సబ్జెక్టులు ఏమన్నా ఎంచుకుంటున్నారా? లేదు, స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే అల్లూరికి నేను అల్లూరి సినిమా తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే యాక్షన్ సినిమా. ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎలా ఉన్నాయి బయట, చేస్తే ఆ రేంజ్లో చేయాలి, లేకపోతే నేను అంత ఎగ్జైట్ చేయలేను. ఎందుకంటే పెద్ద దాంట్లో చూసేసారు దాంట్లో. సో ఇప్పుడు నాకు దాంట్లో ఆప్షన్ లేదు, ఎందుకంటే అన్నన్ని కోట్లు పెట్టి బడ్జెట్ తీసే అంత మార్కెట్ నాకు లేదు. సో నేను ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం వేస్ట్. సో కంటెంటే మ్యాక్సిమం పట్టుకుందాం అని చూస్తాం. మనకున్న దాంట్లో ఏది బెస్ట్ ఇవ్వగలుగుతాం, ఏది బెస్ట్ ఇచ్చి జనాలతో మెప్పించగలుగుతాం. ఎంటర్టైన్మెంట్, కంటెంట్ ఫిల్మ్స్. సో ఎంటర్టైన్మెంట్కి బడ్జెట్లతో దీంతో సంబంధం ఉండదు. ఎంటర్టైన్మెంట్ పెద్ద దాంట్లో చేయొచ్చు, చిన్న దాంట్లో చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు. యాక్షన్ అంటే కంపల్సరీ ఆ ఫెసిలిటీస్ మనకు ఉన్నాయంటేనే చెయ్యాలనేది ఆ సినిమాతో నాకు లెసన్. లేకపోతే ఆ స్క్రిప్ట్ని కూడా నేను చాలా ప్రేమించి చేశా, ప్రాణం పెట్టి చేశా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే మనకు అంత రేంజ్ పెట్టగలిగే స్పాన్ ఉన్నప్పుడే యాక్షన్ చేయాలి. ఎందుకంటే బయట చాలా గొప్ప యాక్షన్లు చూస్తున్నాం మనం, అద్భుతమైన యాక్షన్ సినిమాలు చూస్తున్నాం. ఓకే, మీకు స్వతహాగా యాక్షన్ ఇష్టమా? నాకు మాస్ ఆడియన్ అండి నేను, భయంకరమైన మాస్ ఆడియన్. నాకు సింగిల్ స్క్రీన్ ఆడియన్ నేను వెళ్ళిపోతా. ఇష్టం, బాగా ఇష్టం. చేయటం అంటారా మీరు? చేయటమైనా చూడటమైనా? చూడటం బాగా ఇష్టం ముందు, చేయటం కూడా బాగానే ఇంట్రెస్ట్ ఉండేది. మరి ఇప్పుడు బాగానే గ్యాప్ వచ్చింది, అంటే వల్లూరు వచ్చి చాలా రోజులైంది కదా. అవును. ఓకే, సూపర్ అండి. అయితే సింగిల్ తర్వాత ఎంచుకోబోయే స్క్రిప్ట్లు అనేవి మీకు బడ్జెట్ ఉంటే యాక్షన్కి వెళ్తారు, లేకపోతే ఇలాంటి స్క్రిప్ట్లు ఏదైనా సరే? అలా అని కాదు, ముందు స్క్రిప్ట్ నచ్చి మనకి ఆ ఫైట్స్కి అది మనం న్యాయం చేయగలిగితే, అంటే మనకి చేయగలిగే అంత అది ఉంది అనుకుంటే చేసేయచ్చండి. అంటే అదేముంది, అది మనం అంటే ఇప్పుడు హీరోలంతా కూడా మార్కెట్ ఎక్స్పెన్షన్ నాకు పెంచుకోవాలి, ఇంకా మార్కెట్ పెంచుకోవాలి, నాది ఒక్కటేనండి పాలసీ. ఎక్కువ ట్రై చేస్తున్నారు కదా. నాది ఒకటే పాలసీ. నాది రిలీజ్ అయిన తర్వాత అదే పెరిగిందండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చేది పెంచుకోవాలి నేను, నా ప్లానింగ్ అది. ఓకే, నాది బడ్జెట్ రూపాయి అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, నాకు అసలు ప్రాబ్లమే లేదు. రిలీజ్ అయిన తర్వాత పెట్టుబడి మీద ఎంత వచ్చింది అనేది ఆలోచిస్తే, ఆ యాంగిల్ ఆలోచిస్తాయి, అది తప్పితే ఇంక వేరే కోరికలు లేవు. నమ్ముతారా మీరు? నెంబర్లు బయటకు వస్తే రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్, సెకండ్ డే కలెక్షన్, థర్డ్ డే కలెక్షన్, ఈ నెంబర్లు నమ్ముతారా మీరు కూడా?
ఈ నెంబర్ గేమింగ్ పైన ఒక డిస్కషన్ నడుస్తుంది కదా లేదు, బయట. అది కూడా ఒక కైండ్ ఆఫ్ సినిమాని ప్రమోట్ చేసే విధానం అండి. ఓకే. అది కూడా చాలాసార్లు అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. అది వర్క్ అవుతుంది, వర్క్ అయ్యే స్ట్రాటజీ అది. ఓకే. బట్ నెంబర్లు నమ్ముతారా, నెంబర్లు ఇయ్యా అంటే అది అది వాళ్ళ పర్సనల్ టేక్ ఉంటుంది, ఎవరికాళ్ళు సెపరేట్గా ఆలోచిస్తారు. నేనైతే వాళ్ళ నెంబర్లు అలా అని కాదు, మామూలుగా ఇప్పుడు మిమ్మల్ని కలిసాం, సినిమా రిలీజ్ అయింది నిన్న బాగా వచ్చినాయి అంటే ఎంత అంటారు, అవునా ఇంత, ఓకే ఇంతవరకు ఓకే. బట్ దాని మీద కూడా చేయకూడదు చేయొచ్చు అనేది ఏమీ రూల్ లేదు. దాంతో కూడా చాలా హెల్ప్ అవుతుంది, ప్రొడక్షన్ సైడ్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు. ఓకే. చూస్తారు, సోషల్ మీడియా అబ్జర్వ్ చేస్తుంటారు, రివ్యూలు కనుక అన్ని మిగతా అన్ని చూస్తుంటారా? ఫుల్గా చూస్తాను అంతే. పెట్టడాలు చూసిన తర్వాత ఎమోషన్ ఎలా ఉంటుంది మీది? నేను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇవే చూస్తానండి. ఓకే. మీ సినిమాల గురించి రివ్యూలు వచ్చినాయి, ఎవరో మాట్లాడారు, మనకి నచ్చిన మాట మాట్లాడారు, అట్లాంటి పరిస్థితుల్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎవరి ఒపీనియన్ వాళ్ళు, 100% ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకు అసలు తిట్టడం లేకపోతే అది చేసేయడం అదేనో, నా కోసం 2 గంటలు టైం పెట్టి వచ్చినప్పుడు ఆడికి నచ్చినప్పుడు తిట్టి రైట్ ఉంది, నేనైతే అది బిలీవ్ చేస్తా. అటు డబ్బులు పెడుతున్నారు 200 300 వేస్ట్ చేశారు అనే సెన్స్ని నేను పట్టించుకోను. నిజంగా డబ్బులు గురించి అంటారు కానీ కొంతమంది అలాగే, అది కాదండి మెయిన్, డబ్బుల కంటే ఎక్కువ వాళ్ళు మనకి టైం ఇస్తున్నారు. ఒక 2 గంటల సినిమా అంటే ఒక 3 గంటలన్నా వాళ్ళు రావాలి, వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, ఇదంతా 3-3.5 గంటలు మనకు టైం ఇస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు టైం వేస్ట్ చేయకూడదు. సో నేను టైం వేస్ట్ చేయడం అనిపిస్తే మరి తిట్టు పర్లా, అవునా, తిట్టు పర్లా, మరి నచ్చిందంటే మరి పొగుడు, నువ్వు పొగిడినా నేను పొంగిపోను, తిట్టినా పొంగిపోను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సింగిల్ పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఫైనల్గా మీ వర్డ్స్గా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా May 9th సింగిల్ రిలీజ్ అవుతుందండి. 2 hours మిమ్మల్ని హ్యాపీగా నవ్విద్దాం అనే ప్రయత్నంతో తీసిన సినిమా. మీరు థియేటర్కి రండి, చాలా సర్ప్రైజులు కూడా ఉంటాయి, మంచి సర్ప్రైజులు ఉంటాయి. అది ఫస్ట్ రోజు వాళ్ళకి కనిపిస్తాయి, సెకండ్ రోజు వెళ్ళినా ఉంటాయి, బట్ చెప్పేస్తారు కాబట్టి ఫస్ట్ రోజే రండి, ఆ కిక్ మిస్ అవుతారు, లేకపోతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో రండి, సరదాగా ఫ్యామిలీతో రండి. కాదు మీరు సింగిలే అంటే సింగిల్గా రండి, సింగిల్గా వచ్చినంత మాత్రాన ఏం తప్పలేదు, నేనుంటే ఆ థియేటర్లో ఇంకో తోడు. ఓకే, అందరూ 9th మాత్రం తప్పకుండా సినిమా చూసి ఆదరించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.